హలో మై డియర్ ఫ్రెండ్స్, మనము జెమినైతో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం. మనము దీనికంటే ముందు వీడియోలో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో క్వశ్చన్స్ని ఏ విధంగా అడగాలో నేర్చుకున్నాం. ఇవి పాజిటివ్ క్వశ్చన్స్ అంతకంటే ముందు నేర్చుకున్నాం. తర్వాత నెగటివ్ క్వశ్చన్స్ దీనికంటే ముందు వీడియోలో నేర్చుకున్నాం. అయితే అక్కడ హెల్పింగ్ వర్బ్స్తో మాత్రమే మనం క్వశ్చన్స్ అడిగాం. హెల్పింగ్ వర్బ్స్ అంటే ఈజ్, యామ్, ఆర్, లేకపోతే ఈజంట్, యామ్ ఐ నాట్ అండ్ ఆరెంట్, వీటితో మాత్రమే క్వశ్చన్స్ అడిగాం. ఇప్పుడు మనము వీటితో పాటుగా డబ్ల్యూహెచ్ వర్డ్స్ని కలిపి మనం ఏ విధంగా క్వశ్చన్స్ అడగాలో జెమినైని అడిగి తెలుసుకుందాం. లెట్స్ గో. హలో జెమినై, ప్రస్తుతం జరుగుతున్న కాలంలో డబ్ల్యూహెచ్ వర్డ్స్తో క్వశ్చన్స్ని ఏ విధంగా అడగాలో ఐ, వి, యు, దే, ఈ, షీ, ఇట్ సబ్జెక్టులు ఉండే విధంగా వర్బ్ని తీసుకొని క్వశ్చన్స్ ఫామ్ చేయి. ఓకే, ప్రస్తుతం జరుగుతూ ఉన్న కాలంలోని ప్రశ్నలు. ఓకే, లెట్స్ గో. ఖచ్చితంగా ప్రస్తుత కాలంలో డబ్ల్యూహెచ్ పదాలతో ప్రశ్నలు అడగడానికి కొన్ని ఉదాహరణలు ఇక్కడ ఉన్నాయి. వాట్ ఆర్ యూ డూయింగ్? వేర్ ఆర్ దే గోయింగ్? వై ఇస్ షీ లాఫింగ్? వెన్ ఇస్ హీ అరైవింగ్? హౌ ఆర్ వి ఫీలింగ్? హూ ఎమ్ ఐ మీటింగ్? మీరు ప్రయత్నించడానికి మరికొన్ని ప్రశ్నలు కావాలా? ఎస్, అయితే ఆ ప్రశ్నలు అడిగిన వెంటనే తెలుగులో కూడా ట్రాన్స్లేషన్ చెయ్యి. ఓకే, ఖచ్చితంగా. వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే మీరు ఏమి చేస్తున్నారు? వేర్ ఆర్ దే గోయింగ్ అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? వై ఇస్ షీ లాఫింగ్ అంటే ఆమె ఎందుకు నవ్వుతోంది? వెన్ ఈజ్ హీ అరైవింగ్ అంటే అతను ఎప్పుడు వస్తున్నాడు? హౌ ఆర్ వి ఫీలింగ్ అంటే మనం ఎలా భావిస్తున్నాము? హూ ఎమ్ ఐ మీటింగ్ అంటే నేను ఎవరిని కలుస్తున్నాను? ఓకే, ఇంకొక వెర్బ్ తీసుకో. ఖచ్చితంగా ప్లే అనే క్రియను ఉపయోగిద్దాం. వాట్ ఆర్ దే ప్లేయింగ్ అంటే వాళ్ళు ఏమి ఆడుతున్నారు? వేర్ ఇస్ షీ ప్లేయింగ్ అంటే ఆమె ఎక్కడ ఆడుతోంది? వై ఆర్ యూ ప్లేయింగ్ అంటే నువ్వు ఎందుకు ఆడుతున్నావు? వెన్ ఇస్ హీ ప్లేయింగ్ అంటే అతను ఎప్పుడు ఆడుతున్నాడు? హౌ ఆర్ వి ప్లేయింగ్ అంటే మనం ఎలా ఆడుతున్నాము? హూ ఇస్ హీ ప్లేయింగ్ విత్ అంటే అతను ఎవరితో ఆడుతున్నాడు? ఎస్, ఇప్పుడు ఇంకొక వెర్బ్ని తీసుకొని చెప్పు. ఖచ్చితంగా ఈట్ అని. చాలా బాగున్నాయి, మీరు బాగా నేర్చుకున్నారు. ఎస్, ఓకే, ఇప్పుడు నెగటివ్ క్వశ్చన్స్ చెప్పు. నెగటివ్ ఖచ్చితంగా. ధన్యవాదాలు, మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. ఓకే, ప్రస్తుతం జరుగుతూ ఉన్న కాలంలో నెగటివ్ క్వశ్చన్స్ని ఏ విధంగా అడగాలో చెప్పగలవు. ఖచ్చితంగా ప్రస్తుత కాలంలో నెగటివ్ ప్రశ్నలు అడగడానికి కొన్ని ఉదాహరణలు ఇక్కడ ఉన్నాయి. ఆరెంట్ యు ఫీలింగ్ వెల్ అంటే మీకు బాగోలేదా? డబ్ల్యూహెచ్ వర్డ్స్తో Isn't she- కలిపి చెప్పు. డబ్ల్యూహెచ్ వర్డ్స్తో కలిపి చెప్పు. ఖచ్చితంగా డబ్ల్యూహెచ్ పదాలతో నెగటివ్ ప్రశ్నలు అడగడానికి కొన్ని ఉదాహరణలు ఇక్కడ ఉన్నాయి. వై ఆంట్ యు కమింగ్ టు ద పార్టీ అంటే నువ్వు పార్టీకి ఎందుకు రావడం లేదు? వేర్ ఇజన్ షీ ప్లేయింగ్ ద పియానో అంటే ఆమె పియానో ఎక్కడ వాయించడం లేదు? వెన్ డోంట్ దే లైక్ పిజ్జా అంటే వాళ్ళకి పిజ్జా ఎప్పుడు ఇష్టం లేదు? హౌ హ్యావెంట్ వి మెట్ బిఫోర్ అంటే మనం ఇంతకు ముందు ఎలా కలుసుకోలేదు? హూ వాజంట్ హీ ఇన్వైటెడ్ టు ద వెడ్డింగ్ అంటే నో, అతన్ని పెళ్లికి ప్రస్తుత కాలంలో మాత్రమే, ప్రస్తుత కాలంలో జరుగుతూ ఉన్న కాలంలో మాత్రమే క్వశ్చన్స్ అడుగు. క్షమించండి, మీరు అడిగినట్లుగా ప్రస్తుత కాలంలో జరుగుతున్న ప్రశ్నలు డబ్ల్యూహెచ్ పదాలతో అడగడానికి కొన్ని ఉదాహరణలు ఇక్కడ ఉన్నాయి. వై ఆరెంట్ యు ఈటింగ్ యువర్ డిన్నర్ అంటే నువ్వు నీ రాత్రి భోజనం ఎందుకు తినడం లేదు? వెర్ ఇజన్ షీ గోయింగ్ ఆన్ వెకేషన్ అంటే ఆమె సెలవులకు ఎక్కడికి వెళ్ళడం లేదు? వెన్ ఆరెంట్ దే అరైవింగ్ అట్ ది ఎయిర్పోర్ట్ అంటే వాళ్ళు విమానాశ్రయానికి ఎప్పుడు చేరుకోవడం లేదు? హౌ ఇజంట్ హీ ఫీలింగ్ ఆఫ్టర్ ద సర్జరీ అంటే శస్త్రచికిత్స తర్వాత అతను ఎలా భావించడం లేదు? హూ ఆరెంట్ వి మీటింగ్ ఫర్ లంచ్ అంటే మనం భోజనానికి ఎవరిని కలవడం లేదు? వాట్ ఇజన్ షీ వేరింగ్ టు ద పార్టీ అంటే ఆమె పార్టీకి ఏమి ధరించడం లేదు? ఓకే, ఈ విధంగా కాంట్రాక్షన్తో నువ్వు ఆరెంట్, ఈజెంట్ అని ఉపయోగించి క్వశ్చన్లు అడిగావు. ఇప్పుడు కాంట్రాక్షన్ లేకుండా నెగటివ్ క్వశ్చన్స్ని అడుగు. ఖచ్చితంగా సంక్షిప్త
ఇలాంటి మరికొన్ని ప్రశ్నలు అడగమంటారా? ఎస్. ఖచ్చితంగా. వై ఆర్ యు నాట్ లిస్నింగ్ టు ద మ్యూజిక్ అంటే మీరు సంగీతం ఎందుకు వినడం లేదు? వైర్ ఇస్ షీ నాట్ స్టడీయింగ్ ఫర్ హర్ ఎగ్జామ్స్ అంటే ఆమె తన పరీక్షల కోసం ఎక్కడ చదవడం లేదు? వెన్ ఆర్ దే నాట్ కమింగ్ టు ద పార్టీ అంటే వాళ్ళు పార్టీకి ఎప్పుడు రావడం లేదు? హౌ ఇస్ హీ నాట్ ఫీలింగ్ ఆఫ్టర్ ద ట్రీట్మెంట్ అంటే చికిత్స తర్వాత అతను ఎలా భావించడం లేదు? హూ ఆర్ వి నాట్ ఇన్వైటింగ్ ఫర్ ద వెడ్డింగ్ అంటే మనం పెళ్లికి ఎవరిని ఆహ్వానించడం లేదు? వాట్ ఈస్ షీ నాట్ కుకింగ్ ఫర్ డిన్నర్ అంటే ఆమె రాత్రి భోజనానికి ఏమీ వండడం లేదు? ఇంకొక వర్బ్ తీసుకొని చెప్పు. ఖచ్చితంగా. గో అనే క్రియను ఉపయోగిద్దాం. వై ఆర్ యు నాట్ గోయింగ్ టు ద స్టోర్ అంటే మీరు దుకాణానికి ఎందుకు వెళ్ళడం లేదు? వైర్ ఇస్ షీ నాట్ గోయింగ్ ఆన్ వెకేషన్ అంటే ఆమె సెలవులకు ఎక్కడికి వెళ్ళడం లేదు? వెన్ ఆర్ దే నాట్ గోయింగ్ టు ద పార్టీ అంటే వాళ్ళు పార్టీకి ఎప్పుడు వెళ్ళడం లేదు? హౌ ఇస్ హీ నాట్ గోయింగ్ టు ద కాన్సర్ట్ అంటే అతను సంగీత కచేరీకి ఎలా వెళ్ళడం లేదు? హూ ఆర్ వి నాట్ గోయింగ్ విత్ టు ద బీచ్ అంటే మనం బీచ్కి ఎవరితో వెళ్ళడం లేదు? వాట్ ఈస్ షీ నాట్ గోయింగ్ టు బై అట్ ద మాల్ అంటే ఆమె షాపింగ్ మాల్లో ఏమి కొనడం లేదు? ఓకే. ఇప్పుడు కాంట్రాక్షన్‌తో మళ్ళీ క్వెషన్‌లు అడుగు ఒక వర్బ్ తీసుకొని. ఖచ్చితంగా. స్టడీ అనే క్రియను ఉపయోగిద్దాం. వై ఆరెంట్ యు స్టడీయింగ్ ఫర్ ద టెస్ట్ అంటే నువ్వు పరీక్ష కోసం ఎందుకు చదవడం లేదు? వేర్ ఇజంట్ షీ స్టడీయింగ్ ఇన్ ద లైబ్రరీ అంటే ఆమె గ్రంథాలయంలో ఎక్కడ చదవడం లేదు? వెన్ ఆరెంట్ దే స్టడీయింగ్ ఫర్ ద ఎగ్జామ్ అంటే వాళ్ళు పరీక్ష కోసం ఎప్పుడు చదవడం లేదు? హౌ ఇజంట్ హీ స్టడీయింగ్ ఫర్ ద ప్రెజెంటేషన్ అంటే అతను ప్రెజెంటేషన్ కోసం ఎలా చదవడం లేదు? హూ ఆరెంట్ వి స్టడీయింగ్ విత్ ఫర్ ద ప్రాజెక్ట్ అంటే మనం ప్రాజెక్ట్ కోసం ఎవరితో చదవడం లేదు? వాట్ ఈజన్ షీ స్టడీయింగ్ అట్ ది యూనివర్సిటీ అంటే ఆమె విశ్వవిద్యాలయంలో ఏమి చదవడం లేదు? ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూశారు గదా! జెమినై చెప్పింది. ఎలా చెప్పాలంటే ఈజ్ ప్లస్ నాట్‌ని కలిపితే ఈజంట్. ఈజంట్ వాడినప్పుడు మనం ఈజంట్ తర్వాత సబ్జెక్ట్ వాడాలి. ఒకవేళ ఈజ్‌ని, నాట్‌ని లేదా ఆర్‌ని, నాట్‌ని వేరువేరుగా వాడుతున్నప్పుడు ఈ రెండిటి మధ్యలో సబ్జెక్ట్ వాడాలి. అంటే ఐ, వి, యు, దే, ఈజ్, ఇట్ కొన్ని నౌన్స్ ఇలాంటివి. సో, ఈ విధంగా మనము నెగెటివ్ క్వెషన్స్ అడగొచ్చు. అలాగే వీటిని డబుల్ హెచ్ వర్డ్స్‌తో ఈ విధంగా మనం జెమినై చెప్పినట్లుగా అడగొచ్చు. థ్యాంక్ యూ జెమినై. నువ్వు బాగా చెప్పావు. మరి నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయమని, లైక్ చేయ లైక్ చేయమని, షేర్ చేయమని అడగవా? ధన్యవాదాలు. మీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయమని, లైక్ చేయమని, షేర్ చేయమని అడుగుతాను. మీ ఛానల్ పేరు ఏమిటి? ఓకే జెమినై. అది నీకు అనవసరం కానీ అడుగు. తప్పకుండా. ఫ్రెండ్స్, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరియు షేర్ చేయండి. Thank you, Gemini. Thank you so much for giving this wonderful information.